అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. వనదేవతల దర్శనానికి ముందు జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు క్యూ కడతారు. దీంతో జంపన్న వాగు జనసంద్రంగా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జంపన్న వాగులో జనసంద్రంగా మారుతుందని చెప్పొచ్చు. భక్తులు ఇప్పటికే పోటెత్తడం జరిగింది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ అమ్మవార్లు మొక్కులు చెల్లించుకునే ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు సారలమ్మ గద్దెలపై వస్తుంది, ప్రతిష్ఠిస్తారు కాబట్టి ఇప్పటికే పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకునేందుకు వీరంతా కూడా వస్తున్నారు. మనం ఒక్కసారి గమనించవచ్చు, జంపన్న వాగు పరిశీలించు వీరంతా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఉత్సాహంగా ఆటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఏతుందో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్నాన ఘట్టాల వద్ద వీరైతే స్నానాలు ఆచరిస్తారు. ఆచరించిన తర్వాతకి మేడారంకి అయితే ఉన్నటువంటి అమ్మవార్లకైతే మొక్కులు అయితే చెల్లిస్తారు. ఎందుకంటే జంపన్న వాగు ఏతుందో కూడా ఒక సంపెంగ వాగు ఉన్నటువంటి వాగు జంపన్న వాగుగా మారింది. ఆ తర్వాతకి సమ్మక్క కుమారుడు జంపన్న పేరు మీద ఈ యొక్క వాగుగా ప్రాసిద్ధ్యం వచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో జంపన్న వాగులో స్నానాలు చేస్తే పాపాలు తొలుగుతాయని చెప్పి పుణ్యాలు లభిస్తాయంటే ఒక నమ్మకం భక్తుల్లో ఉంటుంది. ఈ క్రమంలో వీరు జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతకే వీరంతా అమర మొక్కులు చెల్లిస్తారు. మరోవైపు ఇక్కడ ప్రత్యేకంగా వారంతా కూడా వివిధ కుటుంబాలకు సంబంధించిన వీరంతా కూడా ఇక్కడ జంపడవాగు స్నానం చేసిన తర్వాత వీరిలో ఒక మహిళా సంబంధించిన ఒక పెద్ద ఆవిడ కూడా సమ్మక్క పూడినట్లుగా ఊగుతూరు, శిగాలు ఊగుతారని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ శివసత్తులు కూడా ఇక్కడ శిగాలు ఊగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సాక్షాత్ వారి సమ్మక్కే వారి దైవంగా భావిస్తూ వీరైతే శిగాలు ఊగుతున్నటువంటి పరిస్థితికి కనిపిస్తుంది. వీరంతా కూడా ఏతుందిగా జలకాలాటలు ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే జనాలు వచ్చారని చెప్పొచ్చు. ఒక్కసారి మనం పరిశీలించవచ్చు, ఎక్కడా కూడా చిన్న ప్లేస్ ఖాళీ లేకుండా కూడా భక్తులైతే పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించిన వీరంతా కూడా ఇక్కడికైతే వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ స్నాన ఘట్టాల్లో స్నానం ఆచరించిన తర్వాతకి అమ్మవారి చెంతకు చేరుతారు. అదేవిధంగా మరొక 3 రోజుల పాటు అయితే జాతర అయితే కొనసాగుతుంది కాబట్టి భక్తులు 4 రోజుల పాటు ఇక్కడే విడిది చేస్తారు. విడిది చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి అయితే ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ వారికి చిన్నపిల్లలతో పాటు పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే వచ్చి ఇక్కడ జలకలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీని ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి మరో 3 రోజుల పాటు జరిగేటువంటి జాతర వైభవం నేపథ్యంలో కూడా మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద సంఖ్యలో జంపన్న వాగు మొత్తం పూర్తిగా ఇసుకేస్తే రానంత భక్తులైతే ఇక్కడికి వస్తున్నారని చెప్పవచ్చు. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతం న్యూస్, జంపన్న వాగు. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.